హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం ప్రయాగరాజ్లోని సంగం దగ్గరికి. అదేనండి, మనం తెలుగులో అంటాం సంగమం అని, బట్ ఇక్కడ లోకల్లో అంటారు సంగం అని. చూసారా, రాబోయే 2025 కుంభమేళకి ఎంత జోరుగా పనులు జరుగుతున్నాయో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. దీన్ని శాస్త్రి బ్రిడ్జ్ అంటారండి. ఇది వారణాసి ప్రయాగరాజ్ని కనెక్ట్ చేస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ ఎంతో ప్రత్యేకమైనది. అంతేకాదండి, ఇక్కడ ప్రయాగరాజ్లో ప్రతి సంవత్సరం జనవరి మంత్లోనే మాఘమేళ అని కూడా చేస్తారు. అది కూడా 40 days పాటు చేస్తారు. ఇక్కడ మేము వచ్చేసాం బోటింగ్ చేయటానికి. చూసారా, పార్త్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడో. ఇక్కడ బోట్ వాళ్ళు ఫస్ట్ రేట్ ఎక్కువే చెప్తారండి, బట్ మీరు మాట్లాడుకోవాలి. గంగాదేవి దగ్గర వదలటానికి నేను ఇక్కడ దీపాలు తీసుకున్నాను. 10 రూపీస్ అనమాట. అందులో బంతిపూలు, ఒక దీపం అండ్ 2 అగరబత్తి ఇచ్చారు. పార్త్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు తన ఫస్ట్ బోట్ రైడ్కి. అంటే చిన్నపిల్లోడు కదా అని ఇన్ని రోజుల వరకు మేమే బోట్ ఎక్కించలేదు. ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అన్నట్లుగా మేము తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ అంటే సన్సెట్ అవ్వబోతోందండి. అంటే 3:30 ఆ టైం అనమాట. అందుకే చాలా బాగుంది, ప్లెజెంట్గా. ఇక్కడ నేను తీసుకున్నాను. ఇక్కడ సైబీరియన్ బర్డ్స్ వస్తాయి ఇప్పుడు వింటర్లో, సో వాటికి దానా వేయటానికి ఈ చక్రాలా ఉన్నాయి కదా, అవి తీసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ చూసారా, అని చెప్పేసి వాటిని పిలిచి వాటికి దానా వేస్తున్నాడు. ఆ బర్డ్స్ వస్తుంటే పార్త్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా కొంచెం సేపటి తర్వాత అసలు చూసారా ఎంత రిలాక్స్డ్గా వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు. ఇంకా ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. కోర్స్ మేము లోకల్ కాబట్టి, అది కూడా చాలాసార్లు వచ్చాం కాబట్టి అంత ఎక్సైటెడ్గా లేదు. పార్త్ ఏమో నేను గోవానే చూసేసాను, సంగం నాకో లెక్క అన్నట్లుగా వాడు బోట్ మీద ఎక్కి డాన్స్ కూడా చేస్తున్నాడు. అండ్ ఆ బర్డ్స్, సైబీరియన్ బర్డ్స్ వస్తుంటే వాటిని వీడు కూడా పిలవటానికి ట్రై చేస్తున్నాడు. ఇదిగోండి, మనం వచ్చేసాం ఈ ప్లేస్కి. ఎక్కడైతే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయో అక్కడికి. ఇక్కడ స్నానం చేయాలంటే కూడా స్నానం చేయొచ్చండి. ఇక్కడ ఒక బల్లలాగా కట్టి ఉంటుంది అనమాట, అక్కడ మీరు స్నానం చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది గంగా నది, యమునా నది. అండ్ ఉరవడిగా ఉండేదాన్నేమో గంగా నది అంటారు. ఇటువైపు మనం యమునా నది వైపు ఉన్నాం అనమాట. కోర్స్ బోటింగ్ ఇటువైపు నుంచే, అక్బర్ కోట ఇటువైపు నుంచే బోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారా సన్సెట్ అయ్యే టైమ్ అండ్ ఈ పడవలో ఈ బర్డ్స్ ఎంత ప్లెజెంట్గా, అసలు ఎంత బాగుంది కదా. మీకు కూడా రావాలని ఉందా? వస్తుంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. ఇక్కడ నేను లోకల్లో ఉన్నాను కాబట్టి నాకు వీలైన హెల్ప్ నేను మీకు ఖచ్చితంగా చేస్తాను, అండ్ గైడ్ కూడా చేస్తాను. ఇంకా మీరు ఒక 4-5 days విజిట్ అలాగానే వస్తే ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయండి. అవి కూడా మీరు తప్పకుండా చూడొచ్చు. ఎక్కడైతే గంగా, యమున, సరస్వతి ఆ 3 నదులు కలుస్తున్నాయో అక్కడ మేము దీపం వెలిగించి దీపం వదులుతున్నాం అన్నమాట గంగామాతకి. చెప్పాను కదా, ఈ దీపం నేను తీసుకున్నాను 10 రూపీస్కి. ఆవిడే మ్యాచ్ బాక్స్ కూడా ఇచ్చిందండి. మళ్ళీ రిటర్న్ మనం వెళ్ళినప్పుడు ఆవిడకి ఇచ్చేసేయాలి. ఇక్కడ పార్త్ చేత పట్టించి వాళ్ళ డాడీ వదులుతున్నారనమాట నదిలో. ఎస్, డాడీ వదులుతున్నారు. చూసారా, నాతో పాటు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి పార్త్ కూడా రెడీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ సంగమంలో వాటర్ మేము స్నానం చేయట్లేదండి, చెప్పాను కదా చాలాసార్లు వచ్చామని. అందుకని జస్ట్ ఆ వాటర్ పైన చల్లుకున్నాం అనమాట. అక్కడి నుంచి ఇంకా రిటర్న్స్, ఆ సంగమం నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి ఒడ్డు దగ్గరికి. వచ్చే దారిలో చాలామంది చాలా ఫ్యామిలీస్తో వస్తారండి. మన వైపు నుంచి వచ్చే వాళ్ళైతే ఇంకా ఎక్కువ. కానీ బోట్ వాళ్ళు మాత్రం చాలా రేట్ ఎక్కువ అడుగుతారు, మీరు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. అదే వారణాసిలో కనుక అయితే మీరు 100 రూపీస్ పర్ పర్సన్ అండి, అందరినీ ఒకే బోట్లో తీసుకెళ్తారు. ఇక్కడ బోట్ వాళ్ళు మనం బోట్ స్టార్ట్ అయిన కాసేపటికి ఈ సంగమం గురించి, గంగా, యమున, సరస్వతి నదుల గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట.
అండ్ స్టోరీ ఏంటి ఇవన్నీ మనకు చెప్తారు. స్నానం చేయటానికి అంటే ఇక్కడ స్నానం చేయాల్సిన ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ కూడా మనకు వాళ్ళు చెప్తారండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక వస్తుంటే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ బోట్ రైడ్ మనం ఈ ఒడ్డు నుంచి ఆ సంగమం దాకా వెళ్ళి రావడానికి ఎంత లేదన్నా ఒక 40 నుంచి 50 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది. అదే మీరు స్నానం కనుక చేస్తే ఇంకా టైం పడుతుంది. అయిపోయిందండి మా బోట్ రైడ్, మేము వచ్చేసాం ఒడ్డుకి. ఇక్కడ చూసారా ఒంటెలు చాలా బాగున్నాయి కదా, వీటి మీద ఎక్కచ్చు. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అమ్ముతున్నారు, ఏవైనా 10 రూపీస్ అంట. అండ్ ఇక్కడ స్టాల్లో ఒక ఫోన్ తీసుకున్నాం పార్ద్ కోసం. దాన్ని ప్రెస్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అండ్ నేను తీసుకున్నాను ఒక పీక తీసుకున్నాను. ఇక్కడ చూసారా వాడు ఫోన్ పట్టుకొని అంటున్నాడు. వాడిని చూసి నేను మా హస్బెండ్ నవ్వుకుంటున్నాం. ఇంకా అలా సంగమంలో బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని ఈ జరుగుతున్న కొత్త పనులు ఇవన్నీ చూస్తూ సంగం గురించి మాట్లాడుకుంటూ మేము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? అండ్ ఇక్కడ స్నానం చేస్తే బట్టలు మార్చుకోవాలంటే విడిగా ఇక్కడ గదుల్లా కూడా ఏర్పాటు చేస్తారండి. సో మీరు ఇక్కడ సంగమంలో స్నానం చేస్తే హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరుండే ఊర్లో ఏం ఫేమస్, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మీ సండేస్ని? వీక్ అంతా వర్క్ చేసుకొని ఒక్క డే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి దొరికితే ఎంత బాగుంటుంది కదా. బట్ ఆ డేని యూటిలైజ్ చేసుకోవడం కూడా చాలా గ్రేట్. ఏమంటారు? ఇక్కడ చూసారా పార్ద్ వాళ్ళ డాడీ ఎంత బాగా ఆడుకుంటున్నారో. అలా మేము సంగమం నుంచి కొంచెం దూరంలో, అంటే సంగంలోనే కొంచెం దూరంలో ఉన్న బడే హనుమాన్ మందిర్కి వచ్చామండి. దీని గురించిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఆ తర్వాత ఇంకా మేము రిటర్న్ అయ్యాం ఇంటికి. అక్కడ నుంచి చూస్తే చూసారా ఈ గుడి రథం లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ కంచి కామాక్షి, మన వెంకటేశ్వర స్వామి మరియు శివయ్య ఈ ముగ్గురు ఉంటారండి 3 ఫ్లోర్లలో. ఆ తర్వాత రిటర్న్ అయిపోయాం మేము ఇంటికి. నచ్చిందా మీకు ఈ వ్లాగ్? అయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. గుర్తుంది కదా, మీరు కానీ ప్రయాగరాజ్ వస్తుంటే తప్పకుండా కమెంట్